ఈ చివరికి దిల్ రాజు గారు కూడా చెప్పుకోవాల్సి వచ్చిందిగా మీరు ప్రస్తావించినట్టే, నా ఒక్కడి మీదే దాడులు కాదు, ఐటీ రైట్స్ నా ఒక్కడి మీదే కాదు అందరి మీద జరుగుతున్నాయి అంటూ కూడా ఆయన కోట్ చేయడం కూడా మనం తీసుకొస్తున్నారు రాజు గారు. రైట్, జగదీశ్వర్ రెడ్డి గారు మీ ఒపీనియన్ ఏంటి? జగదీశ్వర్ రెడ్డి గారు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఈ ఐటీ రైట్స్ వెనకాల ఏముంది అనుకుంటున్నారు? అంటే ఐటీ రైట్స్ అనేది సహజంగా ఎప్పుడు కూడా జరుగుతుంటాయి. ఈ సినిమా రిలీజులకి జరిగాయి ఇంతకు ముందంతా. ఎందుకంటే రిలీజ్ అప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు దగ్గర నుంచి డబ్బు ఆ రోజే వస్తుంది కాబట్టి ట్యాక్సిబుల్లా నాన్ ట్యాక్సిబుల్లా అంటే చెక్కుల రూపంలో వస్తాయా లేకపోతే బ్లాక్ మనీ వస్తుందా అంటే వైట్ బ్లాక్ సోర్స్ ఉంటుంది కాబట్టి ఈ రకంగా రైడ్లు అనేవి రిలీజ్ రోజు జరిగాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే రిలీజ్ అయిపోయి వారం అయిపోయిన తర్వాత 3 సినిమాలు పండక్కి రిలీజ్ అయినాయి. 3 పెద్ద సినిమాలు, ఒకటి గేమ్ చేంజరు, దానికి పాటలకే 75 కోట్ల వరకు ఖర్చు పెట్టామని చెప్పారు. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయిందని చెప్పలేదు కానీ పాటల ఊరికే 75 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మిగతా సినిమాలు కూడా చేస్తే గేమ్ చేంజర్, అదేవిధంగా డాకు మహారాజ్, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాయి. ఈ 3 సినిమాలు ఒకే బంచ్లో ఉన్నాయి. ఒకే నిర్మాత డిస్ట్రిబ్యూషన్ కూడా రెండో సినిమా కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు కొన్ని ఏరియాలు, నైజాం అయితే ఇతరత్ర కొన్ని ఏరియాలు. ఇదంతా ఒక టీమ్ గా జరుగుతుంది అనమాట. ఈ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ అయితే నైజాం డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ అంతా కూడా థియేటర్లు అయితే ఇతరత్ర మేనేజ్మెంట్ అంతా ఒక చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది ఎక్కడో అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఏమో ఒక సినిమాలో నష్టం వచ్చింది, మేము ఇబ్బంది పడ్డం చూసి చాలా మంది సంతోషపడ్డారు, కానీ మాకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మాకు ఉపశమనం ఇచ్చిందని శిరీష్ మాట్లాడడం జరిగింది. ఆ సక్సెస్ మీట్ లోనూ దేంట్లోనూ మాట్లాడాడు కాబట్టి ఓహో ఎంత వచ్చిందో ఏందో అనేది ఎంత వస్తుందంటే ఓవరాల్ ఈ సినిమాలన్నీ కూడా వాళ్లే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ వచ్చి వాళ్ళు తీసిన సినిమాలు వాళ్లే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కొన్ని ఏరియాలు మాత్రం వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఈ ప్రొడక్షన్ హౌస్లన్నీ. ఇప్పుడు మిగతా అన్ని ఈ ఫిగర్లు వేసిన దానివల్ల, పోస్టర్లలో 186 కోట్లు వేసిన దానివల్ల, పోస్టర్లు వేసిన దానివల్ల ఈ రకంగా రైడ్లు జరిగినాయి అంటే అదంతా ఉత్తమ మాటలు, అబద్దాలు. ప్రతిసారి వేస్తానే ఉంటారు, ప్రతి సినిమాకి వేస్తుంటారు. ఆ ఫిగర్లు తప్ప కరెక్టా కాదా అనేది అది పబ్లిసిటీ పరంగా జరిగేదే కానీ అది వచ్చి వాళ్ళు సినిమా పట్ల వాళ్ళ ప్రేమ పెరిగే విధంగా, అభిమానుల్ని అలా రెచ్చగొట్టే విధంగా చేసుకునే దానికి చేసే ప్రయత్నంలో అదొక భాగం మాత్రమే కానీ ఈ రకంగా వచ్చి ఈ విధంగా పోస్టర్లు రిలీజ్ చేశారు. దానికి అతను ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా చెప్పాడు కదా, ఈ ఫిగర్లన్నీ తప్పండి, మేము ఊరికి వేస్తాం, పబ్లిసిటీ కోసం వేస్తాము అని చెప్పారు కదా వాళ్ళు. అదే విధంగా వాళ్ళు కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ అతనే గేమ్ చేంజర్ కూడా కొంచెం పోస్టర్ రిలీజ్ చేశారు కదా, దానికి దీనికి సంబంధం లేదు కానీ ఇది ఎక్కడో లింక్ ఉంది. ఒక లింక్ పట్టుకుంటే ఈ ఓవరాల్ లింక్ అంతా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే చెప్పంటారంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మ్యాంగో రాము అతని మీద రైడ్ అయ్యి అతని ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన వ్యవహారాల్లో దాంట్లో ఆ సంస్థలో దిల్ రాజు గారు కూడా భాగస్తుడిగా ఉన్నాడు కాబట్టి ఈ శాటిలైట్ ఈ ఓటీటీ రైట్స్ మ్యాంగో రాము తీసుకుంటాడు కాబట్టి ఈ రకంగా ఫైనాన్స్ సెక్టర్లో అయితే అన్ని సెక్టర్లో కూడా సినిమా వాళ్ళ డబ్బులే సినిమా వాళ్ళ దగ్గర తిరుగుతుంటాయి. ఎప్పుడంటే ఒక సినిమాలో సంపాదించిన నిర్మాత ఆ నిర్మాత ఈ ఫైనాన్సర్ సత్యరంగ అయితే ఇతరత్ర ఎవరైతే వాళ్ళ దగ్గర ఇచ్చి ఈ రన్నింగ్ చేస్తుంటారు. ఇది మామూలుగా సహజంగా జరిగేది. త్రిపులాలు సంపాదించిన వాళ్ళు కానీ ఎవరైనా మేము అందరం కూడా ఫైనాన్స్ చేసేదంటే సినిమాకు సంబంధించిన వాళ్ళే సినిమా ఫైనాన్సర్గా ఉంటారనమాట. అంటే మేము డైరెక్ట్ గా చేయకుండా ఈ వ్యక్తులకి ఇస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళైతే కరెక్ట్ గా వాళ్ళ దగ్గర పార్టీలు ఉంటారు కాబట్టి ఇస్తుంటారు. ఇది సహజంగా జరిగేది. ఈ రైడ్ జరిగిన దానికి ఏంటంటే ఇది సహజంగా ఏంటంటే ఎక్కడో తీగలాగితే డొంక దొరికినట్టు ఈ రకంగా రైడ్లు అనేవి ఒక రోజు ఒక హాఫ్ డేతో ముగించిపోయే రైడ్ 3 రోజుల నుంచి జరుగుతుందంటే ఏదో ఒక గొప్ప కార్యక్రమం అనేది ఉంది దీంట్లో అని మనకు తప్పకుండా చెప్పొచ్చు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్ని రోజులు రైడ్ జరగదు. రైడ్ జరగాలంటే చాలా ఖుషి ఉంటుంది దాని వెనకాల. రైడ్ జరగాలంటే ఎంత ఖుషి ఉంటుందంటే మా 10 రోజుల నుంచి అబ్జర్వేషన్ లో పెట్టి ఏ రకంగా ప్రతి ఒక్కటి చేసి తర్వాత కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ పర్మిషన్ తీసుకొని రైడ్ చేయాల్సి వస్తుంది. దొరకకపోతే వీళ్ళు మెమో ఇస్తారు, అది చెప్పాల్సిన. ఓకే జగదీశ్వర్ రెడ్డి గారు డిస్కస్ చేద్దాం. ఉదయకాంత్ గారు మీరేం చెప్తారు? జరుగుతున్నటువంటి రైడ్స్ కి సంబంధించి 3 రోజులు రైడ్స్ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వెనకాల ఏదో ఉంది, ఇన్ఫర్మేషన్ లేకుండా జరగదంటున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు.
ఇన్ జనరల్గా ఏమైతుందంటే మనము వాడక భాషలో మాట్లాడుకుంటాము, బెల్లం ఎక్కడ ఉంటుందో ఈగలు అక్కడ వాళ్తాయి అని చెప్పి. డబ్బు ఎక్కడ ఉంటుందో వ్యవస్థ సమూహం అంతా కూడా వాటి చుట్టూ ప్రభావం చేస్తూ ఉంటాయి. కానీ అన్ని సందర్భాల్లో అన్నిసార్లు జరగదు కదా. సో కమింగ్ టు ద ఫ్యాక్ట్, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇదివరకు మన మిత్రులు చెప్పినట్టుగా ఇదివరకు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అనే దానికి గల కారణాలు ఏంటి అంటే, మూవీ ఇండస్ట్రీ అనేది ఒకటి హైలీ స్పెక్యులేటెడ్, అసలు చెప్పాలంటే ఇండస్ట్రీ అని కూడా దాన్ని అనడానికి లేదు. ఎందుకంటే వీళ్ళది ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ సెక్టర్స్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆమోదం పొందలేదు. సో కాబట్టి దాన్ని ఇండస్ట్రీ అని చాలా మంది వాడక భాషలో మాట్లాడుకుంటారు, కానీ అది ఇండస్ట్రీ అయితే కాదు అది. సో ఒకటి. దాని తర్వాత ఇది ఎందుకు కాదని చెప్తున్నానంటే, ఇండస్ట్రీ అన్నప్పుడు ఒకసారి ఇండస్ట్రియల్ దీంట్లో రిజిస్టర్ అయినా కానీ లేకపోతే ఎంపానల్ అయినా కానీ దానికి ఉండాల్సిన ప్రివిలేజెస్ ప్రభుత్వం నుంచి దక్కుతాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఐటీ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్స్ మనీ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో మనీ ఫ్లోను బేస్ చేసుకొని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరము ప్రభుత్వం మీద, అంటే బిజినెస్ పీపుల్ మీద ఉంటుంది అండ్ ఇండస్ట్రియలిస్ట్ మీద ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎటువంటి శాంటిటీ లేని ఒక యూనిట్ కింద నడుస్తుందంటే అది ఫిలిం ఇన్స్టిట్యూషనే అని మాత్రం అనొచ్చు. సో ఇక్కడ ఏమైతుంది, ఎప్పుడైతే ఒక సినిమా, ఇప్పుడు ఈ పుష్ప రిలీజ్ అయిందా లేకపోతే ఇంకొన్ని సినిమా లేదా నాకు పర్టికులర్ పేరు తెలియదు, పుష్ప అయితే మనకు బాగా కాంట్రవర్సీ అయిన మూవీ కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళు పెడుతున్న ఖర్చు 200-300 కోట్ల రూపాయలు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే విత్ ఇన్ నో టైం, అంటే ఎక్కడ కూడా రాని అంత ఇన్కమ్ ఈ రోజు సినిమా ఇండస్ట్రీలలో వస్తూ ఉన్నది. ఇన్కమ్ ఎప్పుడైతే వస్తుందో దానికి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్స్ మీద ఉంటుంది. సేమ్ టైం హీరో హీరోయిన్ నటించే వాళ్ళు ఎవరైతే యాక్టర్స్ యాక్ట్రెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత 100-200-300 కోట్లు పెట్టగానే అది 1000 కోట్లకు పరిగెడతా ఉన్నది. పరిగెత్తిన తర్వాత అది ఏమైతుందంటే, న్యూస్ ఛానల్స్లలో ఇటువంటి మీడియా ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియాలంతా కూడా బాగా న్యూస్ అంతా వైరల్ అయ్యేసి పుష్ప రిలీజ్ అయింది 1200 కోట్లు, 1500 కోట్లు, 1800 కోట్లు అనగానే ఆబ్వియస్లీ ప్రభుత్వం మీద అదొక ఇంపాక్ట్, అంటే ప్రభుత్వ యంత్రాంగం మీద కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద కానీ ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. ఏమని, ఇంత మనీ ఫ్లో ఉన్న యూనిట్ ఇండస్ట్రీ, మరి ఇండస్ట్రీ కాదు సినిమా పరిశ్రమ ఏదైతే పరిశ్రమ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అక్కడ మనకు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏంటిది, మరి వీళ్ళు ఇంతప్పుడు అల్లు అర్జున్ కి 300 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినారని. 300 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే మరి అల్లు అర్జున్ 100 కోట్ల ట్యాక్స్ కట్టినట్టు 30%-40% బ్రాకెట్ లో వీళ్ళు ఉంటారు. బట్ ట్యాక్స్ కట్టినట్టుగా ఇక్కడ న్యూస్ అయితే మనం వింటలేము. సో వన్స్ ఒక సినిమా రిలీజ్ అయింది 1200 కోట్లు వచ్చింది, మరి 1200 కోట్లు వచ్చినప్పుడు మరి 1200 కోట్లకు సమానంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టినారా వీళ్ళంటే కట్టలేదు. మనం వార్తలలో చూస్తా ఉన్నాము ఇంత ఆదాయం వచ్చిందని చెప్పి. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇన్కమ్ ట్యాక్స్ మౌనం వహించడం కూడా అది ఒక రకంగా నేరం అవుతుంది. అండ్ ఇంకోటి క్లియర్ చేయదలుచుకున్నాను, చాలా మంది ఇప్పుడు మన టీవీ ఛానల్లో కూడా చూస్తే సీఎం గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇమేజెస్ అంతా టెలికాస్ట్ చేస్తా ఉన్నారు. ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు అన్న విషయాన్ని కొంచెం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. సో ఎక్కడైతే స్పెక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైట్స్ జరిగిన తర్వాత ఇది ప్రభుత్వ బాధ్యత. ఇల్లీగల్ మనీ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆబ్వియస్లీ దానికి కట్టాల్సిన ట్యాక్సెస్ ఏవైతున్నాయో కట్టించుకున్న బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందుకే రైట్స్ జరుగుతుంది. శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్తారు నిజంగా?